నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సుదీర్ఘ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలన్న నిర్ణయానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల్లో 34.50%, ఇతర స్థానిక సంస్థల్లో 33.50% రిజర్వేషన్లు బీసీలకు వర్తింపజేయాలని కేబినెట్ తీర్మానించింది. అయితే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై సమావేశంలో లోతుగా చర్చ జరిగింది. కమిషన్ సిఫార్సులతో 34% రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరడం కష్టమని భావించిన మంత్రివర్గం ప్రత్యామ్నాయ మార్గాలపై సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తున్నామని తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కేవలం ఎన్నికల హామీ కాదని అది తమ రాజకీయ సిద్ధాంతంలో భాగమని చంద్రబాబు స్పష్టం చేశారు. హామీలు ఇవ్వడంతోనే ఆగిపోకుండా వాటిని అమలు చేసి చూపిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ల విషయంలో చేసిన అన్యాయాన్ని సరిచేయడానికి ప్రత్యేక కేబినెట్ పెట్టి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. 2024 ఎన్నికల్లో ఈ స్థాయి గెలుపుకు కారణం బీసీల వల్లేనని చెప్పుకొచ్చారు. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయి అంటే అది బీసీల వల్ల, నాయకత్వంపై ఉన్న నమ్మకం వల్ల మాత్రమేనని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేయాలని తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రాధాన్యత తెలుగుదేశం ముందు తర్వాత అని చెప్పుకోవచ్చు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో బీసీల్ని ఆదుకున్నది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు రాజకీయాల్లో ఫ్యూడలిజం ఉండేది. రాజకీయం కొన్ని వర్గాలకే పరిమితం అయింది. అలాంటిది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అన్ని వర్గాలకు రాజకీయ రాజ్యాధికారం ఇవ్వాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం చూసాం లీడర్షిప్, మనం చెప్పుకునే నాయకత్వం, బలమైన బీసీ నేతలు ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, చైర్లో ఉన్నటువంటి ఈనాటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కళా వెంకట్రావు, తెలంగాణలో ఉండే దేవేంద్ర గౌడ్, ఇలాంటి ప్రముఖ బీసీ నాయకులకందరికీ రాజకీయంగా పైకి తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. బీసీలకు పదవి ఇవ్వడం మాత్రమే కాదు దిశ, నాయకత్వం ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీల సంక్షేమం ఈరోజు కూడా ఎన్డీఏలో మేమందరం కలిసిన తర్వాత పూర్తిగా సహకరించారు. ఈరోజు మీరు చూస్తే ఇది ఎప్పుడు కూడా ఒక అవినాభావ సంబంధంతో బీసీలు తెలుగుదేశం ముందుకు పోయే పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా అధ్యక్ష 1986లో బీసీలకు తొలిసారి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ కల్పించిన ఘనత బీసీలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే న్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో బీసీ సాధికారత రిజర్వేషన్లపై మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీ పెట్టాక బలహీన వర్గాలను అసెంబ్లీకి పంపారని, స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 34% రిజర్వేషన్లను కల్పించారని గుర్తు చేశారు. గతంలో ఉన్న చట్టంలో మార్పు చేయాలి అంటే సవరణ చేయాలి అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక బలహీన వర్గాలపై దాడులు చేశారని, దమనకాండ చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీకి అండగా ఉన్న వర్గం బీసీలు అని అన్నారు. అందుకే బీసీలపై వైసీపీ కక్ష కట్టిందని విమర్శించారు. బలహీన వర్గాలకు అండగా ఉంటామని చెప్పి రిజర్వేషన్లను పెంచారని, అయితే చట్టాన్ని మార్పు చేయాల్సి ఉండగా అలా చేయకుండా కొత్త జీవో ఇచ్చారని గత ప్రభుత్వంపై మంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా వచ్చారు, ఆయన రావడం ఈ రాష్ట్రానికి చెనిపట్టింది. బలహీన వర్గాలకి 5 సంవత్సరాల్లో సంక్షేమం ఇవ్వకపోయినా పర్వాలేదు, అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, ఏ విషయంలో సహకారం అందించకపోయినా పర్వాలేదు అధ్యక్ష. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాల మీద
దమనకాండ చేశారు అధ్యక్ష. బలహీన వర్గాల మీద దాడులు చేసి జైల్లో పెట్టి ఏ విధంగా హింసించారో మీ అందరికీ తెలుసు అధ్యక్ష. 2019 అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి లోకల్ బాడీస్కి. 34% రిజర్వేషన్లు ఉన్నాయి. ఏదో నేను బలహీన వర్గాలకి మేలు చేస్తున్నాను, నేను కూడా బలహీన వర్గాల్లో కలిసిపోవాలి, బలహీన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందని చెప్పి 34% నుంచి రిజర్వేషన్స్ పెంచి ఒక జీవో కూడా ఇచ్చారు అధ్యక్ష. చట్ట సవరణ చేయకుండా రిజర్వేషన్లు పెంచి నేను బీసీలకి ఏదో ఎక్కువ చేశానని చెప్పి మాయ మాటలు చెప్పి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ రిజర్వేషన్ల మీద కోర్టుకి వెళ్ళింది అధ్యక్ష సమ్ రెడ్డి. నేను ఎంక్వైరీ చేయమన్నాను, అది కూడా ఈ దుర్మార్గుడు పన్నినటువంటి పన్నాగమని, బయటికి బీసీలకి రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి మళ్ళీ వాళ్ళనే కోర్టుకు పంపించి ఆ రిజర్వేషన్లు అమలు చేయకుండా కోర్టులో అడ్డంకి వేసినటువంటి దుర్మార్గులు కూడా వీలే అనేది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పాల్గొన్న ఆయన 0 అవర్లో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు. సింగ్ నగర్ ప్రజల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన 0 అవర్లో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. 1995లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు హయాంలో సింగ్ నగర్ ప్రాంతానికి తొలి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని తెలిపారు. అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాలు గడిచిన ఈ ప్రాంతానికి రెండో ఫ్లైఓవర్ నిర్మాణం జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 1.5 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని, ప్రతిరోజు ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య, ఇతర అవసరాల కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రజలకు ప్రస్తుతం రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతం నియోజకవర్గానికి ప్రధాన బాటిల్ నెక్ గా మారిందని వివరించారు. నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పేది, గతంలో కూడా ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి అక్కడ నివాళులు అర్పించడానికి వచ్చి అక్కడ ఒక ఫ్లైఓవర్ ప్రజలు అడిగారు అధ్యక్ష. ఎలక్షన్ ముందు సీఎం గారు కూడా దానికి అధికారంలో రాగానే చేపిద్దామని చెప్పారు అధ్యక్ష. 95లో అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వచ్చినాకే సింగనగర్ ప్రాంతానికి మొట్టమొదటి రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగానే జరిగింది అధ్యక్ష. ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు 30 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ 30 సంవత్సరాల్లో రెండో ఫ్లైఓవర్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. అంటే దాదాపు 150,000 జనాభా అవతల వైపు నివసిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ రోజు ఉద్యోగాలకు కానీ, పనులకు కానీ, ఆటోలకు కానీ ఎన్ని యువతల వైపు రావాలంటే సిటీలోకి ఆ ఆర్ఓబి లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దానికి ప్రపోజల్ పెడితే రైల్వే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మేమైతే ఒకటేసాము, ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి చేసుకోవాలని చెప్పి రైల్వే వాళ్ళు రిప్లై ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి అది ఒక 70 కోట్లు ఎంత అవుతుంది అధ్యక్ష. దయచేసి ఆ నియోజకవర్గానికి మెయిన్ బాటిల్ నెక్ గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని బుడమేరు వంతెన మీద రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఇమ్మీడియట్ గా తక్షణమే చేపట్టాలని ఆల్రెడీ మన ప్రామిస్ కూడా ఉంది కాబట్టి ఎలక్షన్ సీఎం గారు అనౌన్స్ చేశారు కాబట్టి దయచేసి దాన్ని ఈ 0 అవర్లో మా నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య అధ్యక్ష తప్పనిసరిగా చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. భారతదేశంలో గతంలో క్యాన్సర్ బాధితులు చాలా తక్కువగా ఉండేవారని, గత 10-15 ఏళ్లలో 12 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అవుతున్న సందర్భాలు ఎక్కువయ్యాయని హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్ సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ గౌడ్ తెలిపారు. క్యాన్సర్ అవగాహన పెరిగిందని, అనేక పరిశోధనలు జరిగాయని, అధునాతన వైద్యం కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. గతంలో రొమ్ము క్యాన్సర్ అంటే ప్రాణాంతక వ్యాధి అని కాకుండా ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్యం ద్వారా క్యాన్సర్ ను నయం చేయవచ్చు తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సును గాంధీనగర్ లోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సదస్సులో హాస్పిటల్ సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ గౌడ్ మాట్లాడుతూ గతంలో
రొమ్ము క్యాన్సర్ అంటే ప్రాణాంతక వ్యాధి అని కాకుండా ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్యం ద్వారా క్యాన్సర్ ను నయం చేయవచ్చని తెలిపారు. మహిళలకు ఒకసారి రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము అంతా తీయాల్సి వచ్చిందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రిసెన్సెస్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, ప్రిజర్వేషన్ విధానాల ద్వారా చికిత్స చేస్తారన్నారు. ప్రతి క్యాన్సర్ కు ఒకే రకమైన చికిత్స ఉండదని, ప్రతి రొమ్ము క్యాన్సర్ కు బయాప్సీ చేసి అది ఎటువంటి క్యాన్సర్ అనేది గుర్తించి చికిత్స చేస్తారన్నారు. ఒకవేళ రొమ్మును పూర్తిగా తీయాల్సి వస్తే పొట్టలోని కండరాలు తీసి రొమ్మును మళ్లీ పునర్నిర్మించవచ్చని తెలిపారు. రొమ్ములో ట్యూమర్ పెట్టగా ఉన్నప్పుడు ఆపరేషన్ కు ముందుగానే కియోథెరపీ చేస్తే ట్యూమర్ కూచిస్తుందని, అప్పుడు ఆపరేషన్ చేయడం వల్ల మొత్తం రొమ్ము తీయాల్సిన అవసరం ఉండదన్నారు. క్యాన్సర్ ఉంటే భయపడాల్సిన పని లేదని, అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందన్నారు. రోబోటిక్ సర్జరీ అంటే రోబో చేయదని, ఇది మినిమల్ ఇన్వెసివ్ సర్జరీ అని పేర్కొన్నారు. పొట్ట పైన చిన్న హోల్స్ పెట్టి సర్జరీ చేస్తారని, మ్యాగ్నిఫికేషన్ ఉంటుందన్నారు. సో ఈరోజు మనం చూస్తున్నాము చాలా మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే ఇండియాలో ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది, బట్ లాస్ట్ 10-15 ఏళ్లలో ఆల్మోస్ట్ ఒక 12 మంది ఫీమేల్స్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయిపోయాయి. సో అలాగే క్యాన్సర్కి కూడా అవగాహన కూడా పెరిగింది. సో క్యాన్సర్లో చాలా రీసెర్చెస్ వచ్చాయి, క్యాన్సర్లో చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా వచ్చాయన్నమాట. సో ముందులాగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేసరికి ఇంకా అదేదో డెత్ సెంటెన్స్ కాకుండా, అంటే ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ల వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ క్యూరబుల్ క్యాన్సర్ అనమాట. అంటే ఈవెన్ క్యాన్సర్ అని డయాగ్నోజ్ చేసినా కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ముందుగా ఏంటంటే ఒక్కసారి రొమ్ము క్యాన్సర్ వచ్చింది అని అంటే ఆడవాళ్ళకి కంప్లీట్గా రొమ్మంతా తీయాల్సిన అవసరం పడేదన్నమాట. బట్ ఇప్పుడున్న అండర్స్టాండింగ్ ఆఫ్ బయాలజీ వల్ల మెయిన్గా ఇప్పుడున్న బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి, 3 P's అంటారనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ప్రెసిషన్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అండ్ ప్రిజర్వేషన్. సో అంటే మెయిన్గా వీటి ఉద్దేశం ఏంటి అని అంటే అవగాహన, క్యాన్సర్ గురించి బాగా బయాలజీ గురించి స్టడీ చేసిన తర్వాత ఏమైందంటే ప్రతి క్యాన్సర్ ఒకేలాగా ట్రీట్ చేయమన్నమాట. సో ఒక ఫీమేల్కి ఒక 35 ఇయర్స్ ఫీమేల్కి ఒక క్యాన్సర్ లాగా ఒక రొమ్ము క్యాన్సర్ ఉంది, 38 ఇయర్స్ ఫీమేల్కి రొమ్ము క్యాన్సర్ ఉన్నా రెండు ఒకటేలాగా ట్రీట్ చేయమన్నమాట. సో ఎలా అంటే పర్సనలైజ్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్కి ముందుగా బయాప్సీ అనేది కంపల్సరీగా చేసి దాన్ని మాలిక్యులర్ అనాలిసిస్ చేసిన తర్వాత అది ఎటువంటి టైప్, హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ టైపా, ట్రిపుల్ నెగిటివ్ అనేది డివైడ్ చేస్తాం అనమాట. ఇలా డివైడ్ చేయడం వల్ల మొదలు కీమోథెరపీ ఇవ్వాలా, సర్జరీ చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ మెయిన్గా ఇప్పుడున్న పద్ధతుల్లో ఏంటి అని అంటే రొమ్మంతా తీయాల్సిన అవసరం లేకుండా బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్ అనేది నామ్ అయిపోయింది. అంటే ముందుట్లాగా ఒక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే రొమ్మంతా తీయాల్సిన లేకుండా, సో బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే ఏంటంటే రొమ్ములోని గడ్డ ఎక్కడైతే ఉందో దాన్ని ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసి దాని చుట్టూ ఒక 1 సెంటీమీటర్ మార్జిన్తో కట్ చేసి ఇమీడియట్గా టెస్టింగ్ పంపిస్తామన్నమాట. అంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడే పెథాలజిస్ట్ పక్కనే ఉండి సో క్యాన్సర్ని కంప్లీట్గా రిమూవ్ చేసామా లేదా అనేది కంప్లీట్గా రుజువు చేసుకుంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ఫ్రోజన్ సెక్షన్ అనేది. ఈ ఫ్రోజన్ సెక్షన్ అనే పద్ధతిలో ఏంటంటే క్యాన్సర్ కంప్లీట్ రిమూవ్ అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకున్నాక మిగతా రొమ్మును రీఅడ్జస్ట్ చేస్తామన్నమాట. ఇలా చేయడం వల్ల మెయిన్గా బ్రెస్ట్ అంతా రొమ్మంతా తీయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇంకొక మెయిన్ పద్ధతి ఏంటంటే బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ అనమాట. సో అంటే ఒకవేళ సైజ్ ఆఫ్ ద ట్యూమర్ ఎక్కువ ఉంది, సో బ్రెస్ట్ ఎక్కువగా తీయాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు లోకల్ రీకన్స్ట్రక్షన్ అంటే బ్రెస్ట్లో ఉన్న రిమైనింగ్ ఏరియాస్ నుంచి బ్రెస్ట్ని గత శతాబ్ద కాలంగా భారతదేశంలో సాగుతున్న రకరకాల సామాజిక రాజకీయ ఉద్యమాల యువత మరియు విద్యార్థుల పాత్రే అత్యంత కీలకమైనదని ఏషియా జాతీయ అధ్యక్షురాలు నేహా మరియు నాగార్జున యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అంజిరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలు విద్యార్థుల రాజ్యాంగబద్ధమైన హక్కులను లాక్కుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2025 నూతన విద్యా విధానం మరియు ఎన్డీపీలను రద్దు చేసేంత వరకు విద్యార్థి లోకం విశ్రమించకూడదని, మత కులపరమైన విద్వేష విధానాలను యువత ఏకమై వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. నగరంలోని హనుమంతరాయ గ్రంథాలయం నందు నిర్వహించిన జెన్జీ ప్రశ్నిస్తుంది విద్యార్థి యోజన సభ ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏషియా జాతీయ అధ్యక్షురాలు నేహా మరియు నాగార్జున యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అంజిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐఏ జాతీయ అధ్యక్షురాలు సభను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల పోరాట పటిమను కొనియాడారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చూపిన తెగింపు పోరాటం వల్లే కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. మత కులపరమైన విద్వేష విధానాలను యువత ఏకమై వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వాలు విద్యార్థుల రాజ్యాంగబద్ధమైన హక్కులను లాక్కుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2025 నూతన విద్యా విధానం మరియు ఎన్డీపీలను రద్దు చేసేంత వరకు విద్యార్థి లోకం విశ్రమించకూడదని, ఈ ఐక్య పోరాటంలో మనమే ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
all of the young people and students of Andhra Pradesh who are fighting their own battles to this end, who are fighting against a job scam where the advertised seats are sold and nobody knows where they've gone. I congratulate you, students who are fighting against the government failing to reimburse schools and hence ensuring greater access to education to the young people of this country. I congratulate all of you on your struggles. I extend my solidarity and I hope that with your movement, with the movement being built by the students and that has been recently won by the students of Jharkhand, Ranchi, the movement of the students in ISI in Kolkata, the movement of the students in Nalsar and HCU, and the movements of students here in Andhra Pradesh will together unite, and in our solidarity we will win for us an education system where everybody has free and fair access to education. I talk about this solidarity because the struggle for education and the struggle for employment is nothing but the struggle of the dignity of common people against the greed of the few. It is the few corporates who are favored. It is the few private coaching mafia gangsters who are favored, and the cost is paid by us, the common students and the young people of this country. When they say that public education will be dismantled and in its place only private schools will flourish, only private colleges will flourish, they mean nothing but that the greed of the few has the ability to win over the rights and dignity of the common people. When they say that there will be private schools, that all of the public sector in railway, in employment, in education, all of them will be privatized and given to few corporate mafias and they will run it. And the rest of you will have to look around, be employed even after you have a degree. They mean that the greed of the few will triumph over the rights and dignity of us, the common people of this country. Our struggle for education cannot be limited to the resignation of Dharmendra Pradhan. It extends to the scrapping of the NTA in toto. It extends to the scrapping of the NEP 2020, which is responsible for the centralization of exams like the NEET, like the JEE, like CUET, UGPG and UGC NET. It institutionalizes. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి ఏవి రాజమౌళి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు ఘనస్వాగతం పలికారు. దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికే సీనా నాయక్ మరియు ఆలయ స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ దగ్గరుండి అన్ని ప్రోటోకాల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏవి రాజమౌళికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు క్రమబద్ధీకరించారు. ఏవి రాజమౌళి ముందుగా జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచన పలికారు. ఆలయ ఈవో సీనా నాయక్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థానాచార్యుడు శివప్రసాద్ శర్మ కలిసి ఆయనకు అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. कृष्णा जनमवाव कृष्णा जनम कृष्णा जनमवधूनोति धूनोत्यव कृष्णा जनम कृष्णा जनमवधूनोति कृष्णा जनमिति कृष्णा अजिनम् अवधूनोति धूनोत्यवावधूनोति महिमे धूनोत्यवावधूनोति मे धूनोति महिमे धूनोति धूनोति महेवैवे मे धूनोति धूनोति महेव एवास्मै लोका लोकात्मा एवैवास्मै लोका अस्मै लोका लोका अस्मै लोका प्रीता प्रीता लोका अस्मै लोका प्रीता लोका प्रीता प्रीता लोका लोका प्रीता अभीष्टा अभीष्टा प्रीता लोका प्रीता प्रीता अभीष्टा प्रीता अभीष्टा अभीष्टा प्रीता प्रीता अभीष्टा भवन्ति भवन्त्यभीष्टा प्रीता प्रीता अभीष्टा भवन्ति अभीष्टा भवन्ति भवन्त्यभीष्टा अभीष्टा भवन्ति
अभिष्टायत्यभीष्टाः भवन्तीति भवन्ति आयुष्मन्तं वर्चस्मन्तं अधो సమస్యల పరిష్కారం కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన రోజు రోజుకి ఉధృతమవుతుంది. ఇప్పటికే ఎమర్జెన్సీ విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం గుంటూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది. జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణతో సమానంగా స్టైఫండ్ ఇవ్వడం సాధ్యం కాదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన చేయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ జీవన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్టైఫండ్ పెంచాలని కోరారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని గత 8 నెలలుగా ఏదైతే మా స్టైఫండ్ పెంపు కోసం మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, గత డిఎంఈ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి ఏదైతే 2026 జనవరి 1 నుంచి మాకు రావాల్సిన స్టైఫండ్ పెంపు 15% ఉంది. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే మాకు 30% స్టైఫండ్ పెంచాలని మా యొక్క ఏపీ జూనియర్ డాక్టర్ చెప్తున్నామండి. ఏదైతే మా ముఖ్యమైన 3 డిమాండ్స్ ఎంఎస్సి ప్రకారం ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళకి 15% మాత్రమే ప్రొఫెసర్స్ గా ఇవ్వాల్సిన ఎన్ఎంసీ నామ్స్ ఉన్నాయండి. అలాగే ఏజ్ పెంపు 63 నుంచి 65కి మేము ఒప్పుకోవట్లేదండి. అలాగే ఏదైతే స్టైఫండ్ 30% పెంచాలని మేము కోరుకుంటున్నాం, అదే మా తెలంగాణ రాష్ట్రం ఏదైతే మాకంటే 30% అధికంగా ఉంది. ఏదైతే 2 రాష్ట్రాలుగా కలిసి ఉన్నామో కానీ వాళ్ళకే ఎక్కువ స్టైఫండ్ ఎక్కువ వస్తుంది. మేము 36 నుంచి 40 గంటలు పనిచేస్తున్నాము, అయినా మాకు స్టైఫండ్ రావట్లేదు. ఏదైతే 8 నెలల నుంచి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నామో ఇంకా గవర్నమెంట్ నుంచి మాకు చిన్న చూపుగానే ఉందండి. మీరు ఎప్పుడు చేయాలనుకుంటున్నారు? ఎప్పుడు చేస్తారు ఈ స్ట్రైక్? సార్, మేము మా స్ట్రైక్ నోటీసు జూలై 17వ తారీఖు ఇచ్చాము. ఇలా మేము ఆగస్టు 4వ తారీఖు స్ట్రైక్ చేస్తాము. కానీ పైన అధికారులు వాళ్ళని గౌరవించి ఇంకా కొంచెం మాకు సమయం ఇవ్వండి అంటే మేము గత వారం రోజులు ఆగి ఆగస్టు 10వ తారీఖుని స్ట్రైక్ చేస్తామని చెప్పారు. దశల వారీగా ఏదైతే మా సమ్మె ప్రారంభమైందో ఫేజ్ 0 ఏదైతే నల్ల బ్యాచ్లు పెట్టుకొని మా విధులకు మేము వెళ్ళామండి. అలాగే రెండో ఫేజ్ ఏదైతే 9 నుంచి 1 వరకు మాత్రమే మా పీజీస్, ఇంటర్న్స్, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రీజన్స్ ఏదైతే మేము ఆఫీస్ని బాయ్కాట్ చేసామండి. 3వ దశగా ఎమర్జెన్సీస్ మేము బాయ్కాట్ చేసాం కదా నిన్న సోమవారం నుంచి. మేము గవర్నమెంట్ 8 నెలల నుంచి మా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మేము సమ్మె కూడా దశల వారీగా చేస్తామని ముందుగానే గవర్నమెంట్కి హెచ్చరించడం జరిగింది. ఇది మేము వెంటనే ఎమర్జెన్సీ ఆపలేదు. ఇప్పుడు ఏదైతే మేము జూనియర్ డాక్టర్స్ మాత్రమే, సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఇంటర్న్స్ మాత్రమే ఎమర్జెన్సీ బాయ్కాట్ చేసాం. ఇంకా మా సీనియర్ ప్రొఫెసర్స్, మా స్టాఫ్ అందరూ కూడా ఇంకా వర్క్ చేస్తున్నారండి. ప్రభుత్వం మీతో చర్చలే జరపలేదా? గవర్నమెంట్ మాతో గత 20 రోజుల నుంచి 4 సార్లుగా చర్చలు జరిగాయి. కానీ ఈ విఫలం మాత్రం ఏదైతే మేము 30% స్టైఫండ్ అడుగుతున్నామో 3% మాత్రమే ఇస్తామని స్టైఫండ్ మాకు చెప్తున్నారని ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదైతే మేము 40 గంటలు శ్రమతో మేము తిండి తిప్పలు మానేసి నిద్ర లేకుండా మేము ఇంకా కష్టపడుతున్నాం. మేము అడుగుతుంది కేవలం మా ఫ్యామిలీని బతికించుకోవడానికి, మేము బతకడానికి ఏదైనా కానీ మాకు ఈ స్టైఫండ్స్ మాత్రం అండి. ఈ ప్రొఫెషన్లో మాత్రం ఏదైతే 35 సంవత్సరాల వరకు ఇంకా మేము చదువుతూనే ఉంటాము. ఇది మా స్టైఫండ్ మాత్రమే కాదు, మా కుటుంబాలకి ఇది మాత్రమే అది ఉందండి. సమస్యల పరిష్కారం కోరుతూ సివిల్ సప్లై కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు ఏఐటీసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గాల పట్ల వివక్షత చూపుతున్నాయని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా త్వరలో సమ్మె జరుగుతోందని చెప్పారు. ఈ సమ్మెలో సివిల్ సప్లై కార్మికులు, కూలీలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీసీ నాయకులు చల్లా చిన్న ఆంజనేయులు, జి సురేష్, రావుల అంజిబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నెలవారీ జీతాలు తీసుకునేటటువంటి వారు కూడా ఈ రోజు సమ్మెకు సమాయత్తం అవుతా ఉన్నారు. అదేవిధంగా హమాలీ కార్మికులు మనం కూడా మన సమస్యల పరిష్కారం కోసం సమ్మెను చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే 60 రోజుల ముందు చేస్తే నాయకుల్ని జైల్లోకి పెట్టవచ్చు, కార్మికుల్ని పనుల నుంచి తొలగించవచ్చు. ఇంత దుర్మార్గమైన చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటటువంటి దాంట్లో భాగంగా ఈ రోజు మనది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండవ డిమాండ్ యూనియన్లు పెట్టుకునేటటువంటి హక్కు. ఇది కూడా ఎప్పుడో 100 సంవత్సరాల నాడు సాధించుకున్నాం. ఈ 100 సంవత్సరాలు సాధించిన యూనియన్లు పెట్టుకునేటటువంటి హక్కు ఈ రోజు కార్మిక వర్గం కోల్పోతా ఉంది. 7 మంది ఉంటే మనం సంఘం పెట్టుకోవచ్చు. కానీ కొత్త నిబంధనలో 100 మందికి పైన ఉంటేనే సంఘం పెట్టుకునేటటువంటి హక్కు. పోనీ 100 మంది ఉన్నారనుకుందాం, కానీ మనం ఎక్కడైతే పనిచేస్తా ఉన్నామో ఆ పని చేసేటటువంటి యాజమాన్యం
మీరు సంఘం పెట్టుకునేదానికి అనుమతి ఇవ్వాలి. ఏ యజమాని అయినా అనుమతి ఇస్తాడో అని ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ యజమాని కూడా సంఘాలు పెట్టుకుని మా భుజాలు ఎక్కండి మరి అనేటటువంటి పద్ధతుల్లో ఏ యజమాని కూడా అంగీకరించదు. అది మరొక దుర్మార్గమైనటువంటిది. అదేవిధంగా 10 గంటలు చూస్తా ఉన్నాం, మనందరం కూడా ఎర్రజెండా భుజాలు వేసుకున్నాం, రెడ్ ఫ్లాగ్లు పెట్టుకున్నాం. మేమే ప్రధానంగా 150 సంవత్సరాల నుంచి మే 1వ తేదీన ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మేమే ఏ విధంగా వచ్చింది, ఎర్రజెండా ఏ విధంగా వచ్చింది, మేడే కానీ ఎర్రజెండా కానీ ఏసీ రూముల్లో కూర్చొని తయారు చేసినటువంటి జెండా కాదు. అప్పుడు 150 సంవత్సరాల నాడు అమెరికా నడిబొట్టులో చికాగో నగరంలో కార్మికులకు 10 గంటలు లేకుండా బానిసలుగా చూస్తూ విశ్రాంతి లేకుండా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి కార్మిక వర్గం అంతా కూడా తిరుగుబాటు చేసి ఇలా ఆ విధంగా అమెరికా నడిబొట్టు చికాగో నగరంలో కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల పైన జరిపినటువంటి పోలీసు కాల్పుల్లో చనిపోయినటువంటి కార్మికులు, అవయవాలు కోల్పోయినటువంటి కార్మికులు, కారుతున్నటువంటి రక్తంలో నుంచి ఆ కార్మికులు తొడుక్కున్నటువంటి పనిని రక్తంలో ముంచి అందించినటువంటి జెండా ఎర్ర జెండా అనేటటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు అందించినటువంటి జెండా, వారు అందించినటువంటి సందేశం 8 గంటల పని విధానం. టీడీపీ జిల్లా కార్యదర్శి గంటా మౌలిక జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. కలెక్టర్ కార్యాలయం వద్ద చిరు వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మౌలికకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులో టీడీపీ బలోపేతం అయ్యేందుకు మాజీ కార్పొరేటర్ గంటా పెద్దబ్బాయి తనయురాలు మౌలిక ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కీలక పదవులు అధిరోహించి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి గంటా మౌలిక కృతజ్ఞతలు తెలిపారు. మా అమ్మాయి, మా అన్నగారి అమ్మాయి గంటా మౌలిక గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి చిరు వ్యాపార సంక్షేమ సంఘం తరఫున అందరూ ఆనందంగా అమ్మాయి గారికి నిండు నూరేళ్ళు చల్లగా రాయాలని, ఉన్నత పదవులు ఇంకా అనుభవించాలని, అందరూ హ్యాపీగా ఉండాలని గారికి ఏం పదవి కావాలని జిల్లా స్థాయి ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో. నమస్కారాలండి. ఈరోజు నా జన్మదిన సందర్భంగా నాకు విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతో, నా మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి విచ్చేసి నన్ను ఆహ్వానించి చిరు వ్యాపారులందరూ ఈ చిరు కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నన్ను గుర్తుంచుకొని నన్ను ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగైతే మీ అందరి ఆధారాభిమానాలు నా మీద ఉన్నాయో ఇలాగే రానున్న రోజుల్లో కూడా మీ అందరి ఆశీస్సులతో ఇంకా మంచి స్థానానికి రావాలి అని, మీ అందరికీ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కాలి అని కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.